మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ. జయ లోకమాత లోకేశ్వరి జగన్మాత జగదీశ్వరి. సర్వే జనా సుఖినో భవంతు. చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈ రోజున మనం డిసెంబర్ మాస ఫలితాలు, రాశి ఫలాలు అన్నిటి గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మనం ముఖ్యంగా ఆర్థికంగా మాట్లాడుకోవాలంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ నెల కాస్త ఉన్నతంగా ఉండబోతుంది. ఇంతకాలం కూడా ఈ సంవత్సరం అంతా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడ్డా కానీ ఒక నూతనమైనటువంటి జీవితంలోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఈ మార్గశిరం మాసం అంతా కూడా వీళ్ళకి ఆర్థికంగా మాత్రం ఉన్నతంగా ఉన్న మాట వాస్తవం. కాకపోతే వీళ్ళ ఈ గృహంలో కొంచెం మనశ్శాంతి అనేది తక్కువ అయిపోతుంది. అన్నీ ఉన్న మనశ్శాంతి అనేది కూడా కొంచెం లోపు అయిపోతుంది. వీళ్ళ వివాహిత జీవితం, వైవాహిక జీవితం గురించి మాట్లాడితే కొన్ని భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు అనేవి, కొన్ని దాపరికాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో కొన్ని మనస్పర్ధలు అనేవి వచ్చి చిన్న చిన్న గొడవలు అనేవి మొదలయ్యి అది కొంచెం పెద్దగా మారేటటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా మార్పులు ఏం కనిపించడం లేదు. వీళ్ళ యొక్క విద్య, వాళ్ళ యొక్క సంతానం గురించి, వాళ్ళ యొక్క విద్య కూడా కొన్ని రకాలుగా మనకి పెంపొందించే విధానంగా, మీరు అనుకునేటట్టుగా వాళ్ళు మారే విధానంగా మీ సంతానం కూడా మీ చేతిలో ఉండేటట్టుగా మారుతుంది స్వామి. అయితే వీళ్ళకి కొన్ని శుభవార్తలు, కొన్ని అశుభవార్తలు అనేవి వినేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. వీళ్ళకి కొన్ని అనార్థాలు అనేవి కూడా అనుకోకుండా జరిగేటటువంటి విధానాలలో వాటి కుటుంబం ద్వారాగా, పైనుంచి వాళ్ళ బంధుమిత్రుల ద్వారాగా కనిపించే ఒక యోగం అనేది తెలుస్తుంది. వీళ్ళు చేసుకోవలసినటువంటి కొన్ని పనులు, కొన్ని కార్యాలు, కొన్ని అనుకుంటున్నటువంటి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కొన్ని సమస్యలు అనేవి కూడా అవి తీరకుండా ఇంకా మెరుగుపడేటటువంటి అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. సంతానం అనేది కొంతమంది వారికి లేని వారికి నూతన యోగంగా కలిగేటటువంటి అవకాశాలు వీళ్ళు కొన్ని చిట్కాలు చేయడం వల్ల జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నరఘోష, నరదృష్టి అనేది వీళ్ళు ఆర్థికంగా ఎలాగైతే మెరుగుపడతారో అదే విధంగా వీళ్ళ నరదోషము, నరదృష్టి కూడా కొంచెం పెరుగుకుంటూ అది మెరుగుపడుకునేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ నరఘోష వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ఫలితం అనేది కొన్ని రకాలుగా వినిపించేటట్టుగా తెలుస్తుంది. పై మార్గాల నుంచి, వాళ్ళ బంధుమిత్రుల మార్గాల నుంచి కొన్ని రకాలుగా ఉద్యోగం అనేది జరిగేటటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల సమస్యలు అంటూ పెద్దగా ఏం కనిపించడం లేదు. కుటుంబ అనుబంధాల మధ్య చిన్న చిన్న చిక్కులు, చికాకులు అనేవి వచ్చి అవి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద సమస్య ఏమీ లేదు. అయితే వీళ్ళు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి కొంచెం నిలదొక్కునేటటువంటి ఒక ప్రయత్నంలో ఇప్పుడే మొదటి అడుగులు పడుతూ ఉంటాయి. ఒక మంచి మార్గంలో నూతనమైనటువంటి జీవితం గురించి అందరికీ నూతన సంవత్సరంలో నూతన జీవితం మొదలవుతుంది. కానీ వృషభ రాశి వారికి మాత్రం ఈ యొక్క డిసెంబర్ మాసంలోనే వాళ్ళకి ఒక కొత్త జీవితం ఏర్పడే విధానంగా కనిపిస్తుంది. వీళ్ళు స్వలాభం కోసం ఏమి చేసినా కానీ వాళ్ళకు సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళకి నూతన గృహం గురించి కూడా ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక 2-3 నెలల్లో ఆ యొక్క ప్రయత్నం కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా, ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అనుకున్న జరిగేటట్టుగా, అమ్మవారి కటాక్షం కూడా వాళ్ళపైన ఉండేటట్టుగా కనిపిస్తుంది. ధనలాభం అనేది కూడా జరుగుతుంది. దానితో పాటు ఆరోగ్యం అనేది అదే విధానంగా ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగానే వీళ్ళు కొన్ని నూతనమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ నూతనమైనటువంటి ప్రయత్నాలలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోగలటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ అనేది కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. కొంతమంది స్నేహితుల వల్ల దెబ్బతినేటట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది స్నేహితుల వలన కొన్ని అపవాదులు, కొన్ని అపనిందనలు కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి రాబోయేటటువంటి సమస్యల గురించి పసిగట్టుకోగలిగినా కానీ ఆ సమస్యలని వీళ్ళు ఆపలేరు. ఆ సమస్యలకి ఒక పరిష్కారం ఏమిటో తెలుసుకోలేరు. వీళ్ళు వాటి నుంచి ఏదో విధానంగా వాళ్ళ తెలివి మీరి వాళ్ళ యొక్క మేధస్సుతో ప్రయత్నం చేసినా కానీ కొన్ని గ్రహస్థితి అనేది సరిగ్గా లేదు. ఆ యొక్క స్థితిగతులు అనేవి కూడా కొంచెం వీళ్ళకి వ్యతిరేకంగా నడుస్తుంది. వీళ్ళ గురించి పంచాంగం ప్రకారంగా చెప్పాలంటే అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని వాడిలాగా అయిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ యొక్క తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కాస్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి కొన్ని కనిపిస్తున్నాయి. ఆరోగ్యం అనేది క్షీణించే విధానంగా వీళ్ళ తల్లిదండ్రులు. అయితే ఈ వృషభ రాశి వారు కొంచెం
వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక పనులలో ఏది చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్రమత్తంగా ఉంటే వాళ్ళు అనుకునేది జయంగా జరుగుతుంది. అయితే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటంటే, వీళ్ళు వెంకటేశ్వర స్వామికి కాస్త పూజా కార్యక్రమం అనేది నిత్యంగా జరిపిస్తూ ఉండాలి. ఈ యొక్క శనివారం, ప్రతి శనివారం కూడా ఒక 4 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామిని వీరైతే దర్శించుకున్నట్టుగా అయితే వాళ్ళకి లక్ష్మీ ఫలం అనేది కూడా అదే విధానంగా ఉండి ఈయన నుంచి శని అనేది దూరం అయిపోతుంది. శని ఫలం అనేది తాండవం వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానివల్లనే మీకు వచ్చేటటువంటి యొక్క నిస్మనశ్శాంతి కానీ, ఆ యొక్క దుర్బలమైనటువంటి జీవితం అనేది కొన్ని సమస్యలలో, నూతనమైనటువంటి సమస్యలలో మీరు అపవాదాలలో ఇరుక్కునేటటువంటి వాటి నుంచి కూడా మీరు తప్పించుకునే మార్గం అనేది జరగవచ్చు. అయితే మీరు వృషభ రాశి వాళ్ళలో కొత్తగా ఏదైనా రాష్ట్రానికి కానీ వేరే యొక్క విదేశీ ప్రయాణాలకు కానీ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటే వాళ్ళకి కొన్ని శుభవార్తలు వినిపించే విధానంగానే కనిపిస్తుంది. కాకపోతే వాటి గురించి చేయవలసినటువంటి ప్రయత్నాలను కూడా జయంగా చేయాలి. కొంచెం అది కష్టమైనా కానీ, కొన్ని కష్టాలని ఎదుర్కొన్నా కానీ సమస్యలని డౌట్స్ అనేవి ఎదురవుతుంటాయి. ఆ ప్రాసెస్లో వీళ్ళు కొంచెం వాటిని ఎదుర్కోగలిగితే వీళ్ళ విదేశీ ప్రయాణం కూడా సరిగ్గా జరుగుతుంది. వీళ్ళకి శత్రు వినాశనం అనేది మొదలవుతుంది. అంటే శత్రువు పతనం. మీరేమి చేయకుండానే మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో, అది మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ బంధుమిత్రులలో కానీ, మీకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక శత్రుత్వంలో కానీ, మీ శత్రువులు అనేవాళ్ళు మేము అనుకోకుండానే వాళ్ళ పతనం అనేది మొదలవుతుంది. శత్రు వినాశనం అనేది కూడా కొంచెం జరిగి మీరు డైరెక్ట్గా చేయలేనిది ఆటోమేటిక్గా వాళ్ళకి జరుగుతుంది. దాని గురించి కొన్ని నియమ నిష్టాలు అనేవి మీరు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి మీ జీవితం అనేది మెరుగుపడడానికి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఒక స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు పడేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. అది చెల్లైనా, తల్లైనా, ప్రేమికురాలైనా, భార్య అయినా, ఎవరైనా కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే విధానంగా కనిపిస్తుంది. ఈ యొక్క మార్గశిరం మాసంలో మీరు ఎన్నెన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు. ఎన్నెన్నో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కొన్ని ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కానీ వాటిని మెరుగుపరుచుకోవడానికి మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క సహాయం కూడా చాలా అవసరం. కాకపోతే ఆ సహాయం అనేది మీకు సమయానికి అందకుండా జరుగుతుంది. అది ఒక సపోర్ట్ పరంగా అయినా, ఒక ధనపరంగా అయినా, ఎటువంటి పరంగా అయినా కానీ అది మీరు అనుకున్నట్టుగా జరగకుండా మిమ్మల్ని కొన్ని పనులు కూడా ఆపేసినట్టుగా జరుగుతుంది. వీళ్ళ గ్రహబలం చూస్తే వీళ్ళని ఎక్కువగా పీడిస్తున్నటువంటిది కూడా శని ఒకటి. ధనలాభం ఉన్నా కానీ సాధారణంగా అయితే శని ఉన్న వాళ్ళకి ధనలాభం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ ధనలాభం ఉన్నా కానీ శని అనేది వేరే యొక్క కోణాల జీవితాలలో ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సమస్యలలో, సంతాన విషయాలలో కొన్ని యొక్క మనస్పర్ధలు అనేవి కూడా భయంకరంగా పెరిగిపోయి అది భయంకరంగా వీళ్ళ యొక్క జీవితంలో కొన్నిసార్లు జీవితానికి అర్థం లేనటువంటి యొక్క భావనలు కూడా తెప్పించేస్తుంది. వీళ్ళు ఈ యొక్క సమాజంలో వాళ్ళు పొందేటటువంటి యొక్క ప్రఖ్యాతులు అనేవి కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా అంతు లేకుండా పెరుగుతుంది. కాకపోతే వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల, కొన్ని అనుకోని రానటువంటి ఒక సందర్భాల వల్ల పూర్తిగా పరువు నష్టం అనేది జరిగే విధంగా కనిపిస్తుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క మార్గశిర మాసం అనేది మెరుగుపడేటటువంటి అవకాశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ యొక్క లాభం అనేది అన్ని రకాలుగా ఎలాగో వాళ్ళు ఆటోమేటిక్గా ఒక మంచి రంగంలో ఉన్నారు కాబట్టి ఆ రంగంలోనే వాళ్ళు ఆటోమేటిక్గా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ప్రేమ, సంతానం, వివాహం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టుగా అయితే మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం పొందగలుగుతారు. మా అడ్రస్ వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందుకు వస్తే ఆల్ఫా హోటల్ దగ్గర శ్రీ ముత్యాలమ్మ టెంపుల్కి ఆనుకుని మన జ్యోతిష్యాలయం ఉంటుంది. మన నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం తెలియజేయగలుగుతాం. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ.